ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏమిటంటే ఈ నెల 9వ తేదీ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన నెల్లూరు జిల్లా పర్యటన ఉంది. ఆ సందర్భంగా ఆయన 2 కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఒకటి ఏదైతే 5 జిల్లాలు 5 పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం ఉంటుంది. అది ఒక 500 మందితో ఆ కార్యక్రమం కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. అనంతరం విఆర్ కాలేజీ గ్రౌండ్లో 20,000 మందితో బహిరంగ సభ ఉంటుంది. అది కూడా ఏదైతే బూత్ అధ్యక్షులు, బూత్ కార్యకర్తలు, ఎవరైతే శక్తి కేంద్ర ప్రముఖులు, మండల కమిటీ, అదేవిధంగా జిల్లా కమిటీకి సంబంధించినటువంటి నాయకులే ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అక్కడ ఎన్నికలకు రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికలకి ఏ విధంగా పనిచేయాలా ఏందనే విషయం మీద కూడా పూర్తిగా అన్ని కూడా వివరిస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన 9వ తేదీ ఉదయం తిరుపతికి రావడం జరుగుతుంది. తిరుపతిలో ఏదైతే మేధావుల సదస్సు కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 2 గంటలకి నెల్లూరుకి విచ్చేసి నెల్లూరులో ఆ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి ఏదైతే పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం బీజేపీ కార్యకర్తలు విఆర్ కాలేజీలో జరిగేటటువంటి 4 గంటల సమయంలో ఆ మీటింగ్లో పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రావాల్సిందిగా, ఆ రోజు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను.